హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో చోలే శనగలతో ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్గా చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తయారు చేసుకుని పెట్టుకుంటే అస్సలు బయట అయితే కొనరండి. ఇవే చాలా రుచిగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు చోలే శనగలు వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి నానడానికి 8 గంటలు అయితే పడుతుందండి. ఇలా పూర్తిగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకుని ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ శనగలు మునిగే వరకు నీళ్ళు పోసుకోండి. నీళ్ళు మరీ ఎక్కువైతే బయటికి పొంగే అవకాశం ఉంది కాబట్టి శనగలు మునిగే వరకు వేస్తే సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని 2 విజిల్స్ వచ్చే వరకు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 3 విజిల్స్ అయితే మరీ మెత్తగా అయిపోతాయి కాబట్టి నేను మీకు అది కూడా చూపిస్తాను. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నీళ్ళు మొత్తం వంపేసి ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇలా తడేమి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలండి. అస్సలు తడున్న మనం నూనెలో వేసినప్పుడు పైకి పేలుతాయి కాబట్టి ఎంత ఆరితే అంత మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మీకు 2 విజిల్స్ వస్తే ఈ విధంగా కరెక్ట్గా చక్కగా ఉడుకుతాయండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ శనగల్ని కొద్దిగా వేసేసుకుని వేపుకోవాలి. ఇవి వేగడానికి టైం కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నిదానంగా వేపేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని లోపల వరకు వేగేలాగా వీటిని నిదానంగా వేపేసుకోండి. ఇవి చాలా సింపుల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చండి. బయట కొనే పని లేకుండా ఇలా చేసేసుకుని స్టోర్ చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి తినేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా టీ తాగే ముందు వీటిని తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయండి. బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లో తయారు చేసి మనమే మన ఇంట్లో వాళ్ళకి పెడుతుంటే ఆ ఫీలింగే వేరు కదండి. ఇప్పుడు ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఎలా వేగినాయి అని తెలుస్తాయంటే ఇలా వేపిన తర్వాత ఒకటి తీసి పట్టుకుని చూస్తే ఇలా క్రంచీగా అయిపోతాయి. అంతేనండి. అలా అయినప్పుడు వీటిని తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇలా ఇవన్నీ వేపేసుకున్న తర్వాత అదే నూనెలోకి కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత వేసుకున్నా బాగుంటుందండి. ఇలా వేపేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వెడల్పుగా ఉన్న ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను కాబట్టి నేను కొద్దిగా వేసానండి. తర్వాత కొద్దిగా చాట్ మసాలాని వేసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రంచీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను చెప్పినట్లు చేస్తే ఇలా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, చాట్ మసాలా వీటన్ని ఈ శనగలకి పట్టేలాగే ఇలా కలిపేసేసుకుంటే మనకి చోలే శనగల ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లుంది. మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇవి పెట్టేస్తే చక్కగా తినేస్తారండి. చాలా మంచిది కూడా హెల్త్కి కూడా. మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.